ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. మొదటిసారి ఎవరైతే అన్నవరం దేవస్థానానికి స్వామివారి యొక్క దర్శనానికి కానీ లేదా సత్యనారాయణ స్వామివారి వ్రతం చేయించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందండి. మీరు ట్రైన్ ఎక్కడ దిగాలి, బస్ సౌకర్యం ఎక్కడి వరకు అందుబాటులో ఉంది, టెంపుల్ అన్నది ఏ టైంకి ఓపెన్ చేస్తారు, సత్యనారాయణ స్వామివారి వ్రతం టికెట్ కాస్ట్ ఎంత ఉంటుంది, అకామిడేషన్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఒకవేళ అకామిడేషన్ దొరకకపోతే కొండపైన ఉండడానికి డార్మెంటరీలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా లేదా, ఫ్రీ లాకర్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అనేటువంటి అన్ని విషయాలు కూడా నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంకా అసలు విషయానికి వస్తే అన్నవరం అనగానే మనందరికీ గుర్తొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామివారి వ్రతాలు, దాని తర్వాత అన్నవరం ప్రసాదం. అటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి మొదటిసారి ఎవరైతే వస్తున్నారో మీరు సాధారణంగా ట్రైన్ అన్నది ఎక్కడ దిగాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి అన్నవరం కాకినాడ జిల్లాలో అన్నవరం క్షేత్రం అయితే ఉందండి. మనకి అన్నవరంలో కూడా మనకి రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. కాకపోతే కొన్ని ట్రైన్స్ మాత్రమే అన్నవరంలో ఆగడం జరుగుతుందండి. మనకి దానికి దగ్గరలో పిఠాపురంలో కూడా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది. పిఠాపురంలో కూడా ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుందండి. పిఠాపురం నుండి మనకి 29 కిలోమీటర్ల దూరంలో అన్నవరం దేవస్థానం ఉంటుంది. మీరు పిఠాపురంలో ట్రైన్ దిగితే పిఠాపురం నుండి మీరు ఏపీఎస్ఆర్టీసీ బస్ ద్వారా కానీ లేదా ప్రైవేట్ వెహికల్స్ అంటే ఆటోలు కానీ, జీపులు కానీ, కార్లు కానీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. దాని ద్వారా కూడా మీరు అన్నవరం దేవస్థానానికి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే మీరు సామర్లకోట అంటే సామర్లకోటలో మనకి ఇంచుమించుగా అన్ని ట్రైన్స్ కూడా ఆగడం జరుగుతుందండి. మీరు సామర్లకోటలో ట్రైన్ దిగితే అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురం చేరుకుని పిఠాపురం నుండి మళ్ళీ మీరు అన్నవరం దేవస్థానానికి అయితే బై రోడ్ ద్వారా చేరుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి సామర్లకోట నుండి అయితే ఇంచుమించుగా 44 కిలోమీటర్ల దూరంలో మనకి అన్నవరం దేవస్థానం ఉంటుంది. మీరు బయలుదేరుతున్నటువంటి ప్లేస్ నుండి ట్రైన్ సౌకర్యం అన్నది ఎక్కడి వరకు ఉంది అన్నది ఒకసారి చెక్ చేసుకుని ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి కాకినాడ నుండి సుమారుగా ఒక 46-47 కిలోమీటర్ల దూరంలో మనకి అన్నవరం దేవస్థానం ఉంటుందండి. మనకి నేషనల్ హైవే కూడా ఉంటుంది కాబట్టి దాని ద్వారా మీరు అన్నవరం దేవస్థానానికి చేరుకోవడానికి అయితే సులభంగా ఉంటుందండి. విశాఖపట్నం నుండి అయితే మనకి 124 కిలోమీటర్ల దూరంలో మనకి అన్నవరం దేవస్థానం ఉంది. అన్నవరంలో కూడా మీకు రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది కాబట్టి అన్నవరం రైల్వే స్టేషన్ దగ్గర నుండి కొండపైకి సుమారుగా 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. మీరు అన్నవరం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన వెంటనే దేవస్థానం సంబంధించిన బట్టి మనకి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ అంటే కార్లు కానీ, జీబులు కానీ, ఆటోలు కానీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటి ద్వారా కూడా మీరు కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి బస్ స్టాండ్ కూడా కొండ కిందే మనకి టెంపుల్కి దగ్గరలోనే బస్ స్టాండ్ కూడా ఉంటుందండి. మనకి రాష్ట్రం నలుమూల నుండి కూడా అన్నవరం దేవస్థానానికి చేరుకోవడం చాలా సులభం. కాబట్టి ఎవరైతే సుదూర్ఘ ప్రాంతాల నుండి వస్తున్నారో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్నవరం అయితే చాలా సులభంగా చేరుకోవచ్చండి. అక్కడి నుంచి మనకి టెంపుల్ ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా టెంపుల్ ఓపెనే ఉంటుందండి. మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు అన్నది తెల్లవారుజామున 5 గంటల నుండి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి. అంటే ప్రతి 1 అవర్కి కూడా ఒక బ్యాచ్ చొప్పున మనకి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే జరుగుతూ ఉంటాయి. టికెట్ కాస్ట్ మనకి 4 రకాల రేట్లు అందుబాటులో ఉంటుందండి. ఒకటి రూ. 300, అదేవిధంగా రూ. 1000, రూ. 1500, రూ. 2000 వరకు కూడా ఏసీ, నాన్ ఏసీలో మీకు టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్లో తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. లేదు అనుకుంటే మీరు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే మీరు ఏపీ టెంపుల్స్కి సంస్థ బట్టి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అన్నవరం దేవస్థానం సంస్థ బట్టి టికెట్లు కానీ అకామిడేషన్ కానీ మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అకామిడేషన్ కూడా మీకు నేరుగా అన్నవరం దేవస్థానం దగ్గరే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు అకామిడేషన్ కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆన్లైన్లో కూడా అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రూ. 100 దగ్గర నుండి మనకి రూమ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి. సుమారుగా మనకి 3000, 3500 వరకు కూడా వివిధ రేట్లో మనకి అకామిడేషన్ అయితే దేవస్థానం వారు అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సుదూర్ఘ ప్రాంతాల నుండి అన్నవరం దేవస్థానానికి చేరుకుంటున్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరైతే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి రథం టికెట్ తీసుకుని వ్రతంలో పాల్గొనేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ముందుగా రెడీ అవ్వడానికి మనకి దేవస్థానం దగ్గరే వాష్రూమ్లు కానీ, అదేవిధంగా బాత్రూంలో ఆడవారికి, అదేవిధంగా మగవారికి కూడా మనకి సెపరేట్గా అందుబాటులో ఉన్నాయండి.
అదేవిధంగా క్యాష్ అండ్ కన్సాల్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా క్యాష్ అండ్ కన్సాల్ అయితే ఓపెన్ చేస్తారండి. మీరు అక్కడ క్యాష్ అండ్ కన్సాల్ ఏమైనా మొక్కుబడులు ఉంటే మీరు తలనీలాలు సమర్పించుకొని దాని తర్వాత మీరు రెడీ అవ్వి సత్యనారాయణ స్వామి వారి రథంలో అయితే కూర్చోవడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ మీరు రథం టికెట్ కొనుక్కున్నప్పుడే పూజా సామాగ్రి అంతా కూడా అందులోనే ఉంటుందండి. కాకపోతే మీరు ఎక్స్‌ట్రాగా 5 కొబ్బరికాయలు, అర డజన్ అరటిపళ్ళు తీసుకెళ్తే సరిపోతుందండి. ఇవి మీరు ఓన్‌గా తీసుకొచ్చుకోవాలి. మీరు రథం టికెట్ కొనుక్కున్నప్పుడు మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద అంటే టికెట్ మీద మనకి మండపం నెంబర్ ఉంటుందండి. మీకు ఏ మండపంలో మీకు రథం అన్నది జరుగుతుందన్నది నెంబర్ అయితే చాలా క్లియర్‌గా ఉంటుంది. మీరు ఆ మండపం దగ్గరికి వెళ్ళి అంటే ఉదాహరణకి రూ. 300 రథం టికెట్ తీసుకున్నారనుకోండి, మనకి బయట చుట్టూ కూడా మనకి మండపాలు ఉంటాయండి. దేవస్థానం చుట్టూ కూడా మండపాలు ఉంటాయి రూ. 300. మీరు అందులో అయితే మనకి బ్యాచ్‌ల వైజు ప్రతి 1 అవర్‌కి కూడా ఒక బ్యాచ్ చొప్పున రథాలు అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి. మీరు ఆ రథ మండపంలోకి వెళ్ళి కూర్చొని తర్వాత అక్కడ దేవస్థానానికి సంబంధించి పండితులు అందుబాటులో ఉంటారండి. మనకి పూజా సామాగ్రి కూడా మనం కూర్చున్నటువంటి ప్లేస్‌కే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత పూజ అన్నది ఏ విధంగా చేయాలన్నది అక్కడ ఉన్నటువంటి పండితులైతే చాలా క్లియర్‌గా అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు మనకి దేవస్థానానికి సంబంధించి సిబ్బంది కూడా మనకి సాయం చేస్తారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మొదటిసారి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడానికి వెళ్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోండి. మీకు గోత్రం గానీ, మీకు జన్మ నక్షత్రం గానీ, మీకు జన్మరాశి కానీ తెలుసుకొని మీరు వ్రతంలో కూర్చుంటే సంకల్పం చెప్పుకునేటువంటి సమయంలో మీకు ఈజీ అవుతుందండి. అదేవిధంగా ఒక వ్రతం టికెట్ మీద భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. లేదా సింగిల్‌గా కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే భార్య లేకపోతే అంటే కుదరలేని పక్షంలో కూడా మీరు విడిగా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భర్త గనక అందుబాటులో లేకపోయినా సరే భార్య కూడా సింగిల్‌గా మీరు వ్రతం అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా పిల్లలు కూడా ఉన్నా కూడా పిల్లలు కూడా ఒక టికెట్ మీద పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఎవరికీ అడ్డు లేకుండా బ్యాక్ సైడ్ కూర్చొని వ్రతంలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. వ్రతం అనంతరం కూడా మీరు స్వామివారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మనకి పూజకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పండితులు అయితే చాలా క్లియర్‌గా అర్థమయ్యే విధంగా మనకి చెప్పడం జరుగుతుందండి. ముందైతే స్వామివారి యొక్క పూజ అనంతరం కూడా మనకి కథలు ఉంటాయండి. 5 కథలు కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత పూజ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనకి పూజలో ఉంచినటువంటి మనకి జాకెట్ ముక్క గానీ, లేదా స్వామివారి యొక్క ప్రతిమ ఏదైతే ఉంటుందో అది గానీ, ప్రసాదం గానీ మనకి ఇవ్వడం జరుగుతుందండి. అది మన ఇంటికి తీసుకొచ్చుకొని అవి చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. స్వామివారి యొక్క అన్నవరం ప్రసాదం కూడా అంటే గోధుమ నూక ప్రసాదం కూడా మనకి ఈ సత్యనారాయణ స్వామివారి వ్రతం ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి అదే టైంలో స్వామివారి యొక్క ప్రసాదం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ మీరు రూ. 1000 టికెట్ తీసుకున్నా, రూ. 1500 టికెట్ తీసుకున్నా, లేదా రూ. 2000 ఏసీ టికెట్ తీసుకున్నా సరే మీరు కూర్చునేటువంటి మండపాల్లో తేడా ఉంటుంది తప్ప పూజ అయితే అందరికీ ఒకే విధంగా జరుగుతుందండి. దాని తర్వాత అందరూ కూడా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ స్వామివారు అయితే ప్రధానంగా 2 అంతస్తుల్లో మనకి దర్శనం అవ్వడం జరుగుతుందండి. పై అంతస్తులో మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి, అదేవిధంగా సాక్షాత్తు పరమశివుడు, అనంతలక్ష్మి అమ్మవారు కూడా మనకి ఒకే పీఠంపై కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మీరు స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే టికెట్ కాస్ట్ మనకి రూ. 200 ఉంటుందండి. మీరు స్వామివారి యొక్క గర్భాలయం దగ్గరలోకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి సర్వదర్శనం మనకి అందుబాటులో ఉంటుందండి. మనకి ఇంచుమించుగా 1 అవర్ లోపే స్వామివారి యొక్క దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఎక్కువ టైం ఏం పట్టదండి. 1 అవర్‌లో పూర్తిగా స్వామివారి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి సుదూర్ఘ ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఎటువంటి కంగారు గానీ, ఇబ్బంది గానీ పడనవసరం లేదు. అదేవిధంగా స్వామివారి యొక్క మనకి ఉచిత అన్నప్రసాదం గానీ మనకి కంటిన్యూగా పెట్టడం జరుగుతుందండి. మనకి ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి స్వామివారి యొక్క ప్రసాదం అన్నది అంటే పులిహోర గానీ, దద్దోజనం గానీ పెట్టడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి అంటే రామాలయానికి దగ్గరలో లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే కళావేదికకి దగ్గరలో ఉంటుంది. అక్కడ మనకి ప్రతిరోజు కూడా స్వామివారి యొక్క ప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి అన్నప్రసాదం అన్నది ప్రతిరోజు కూడా 10:30 నుండి స్టార్ట్ అవుతుందండి. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కంటిన్యూగా మనకి స్వామివారికి అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది. మీరు అకామిడేషన్ తీసుకోవాలనుకుంటే డైరెక్ట్‌గా కొండపైకి వచ్చి ఆఫ్‌లైన్‌లో తీసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుందండి. అదేవిధంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అన్నవరం నుండి సుమారుగా 27 కిలోమీటర్ల దూరంలో మనకి పిఠాపురం ఉందండి. పిఠాపురంలో కూడా మనకి కొన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మనకి అందుబాటులో ఉన్నాయి. మనకి భారతదేశంలో ఉన్న త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన
పాదగయ క్షేత్రం పిఠాపురంలో ఉందండి. ఉమా కుక్కడేశ్వర స్వామి క్షేత్రం. ఇక్కడ సాక్షాత్ పరమశివుడు కోడి రూపాన్ని ధరించి కూడి వల్ల ఇక్కడ కుక్కడేశ్వరుడు అని పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని కూడా మీరు దర్శించడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా 18 శక్తిపీఠాలలో ఒకటైన 10వ శక్తిపీఠం శ్రీ పురోహితిగా అమ్మవారు కూడా పిఠాపురంలో పాదగయ క్షేత్రంలోనే కొలువై ఉంటే భక్తులకైతే దర్శనం అవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా దత్తాత్రేయ స్వామివారి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు స్వయంగా పిఠాపురంలోనే జన్మించడం, 16 సంవత్సరాల పిఠాపురంలోనే స్వామివారు నివసించడం, అదేవిధంగా స్వయంభూ విగ్రహం మనకి భారతదేశంలో ఎక్కడా లేదండి. కేవలం పిఠాపురంలో పాదగయ క్షేత్రంలోనే స్వామివారి యొక్క స్వయంభూ విగ్రహం అయితే ఉంది. దాన్ని కూడా మీరు దర్శించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి పుట్టినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ రోజున మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహాసంస్థానంగా ఆ క్షేత్రం అయితే ఉందండి. అక్కడ కూడా మీరు స్వామివారిని దర్శించడానికి అవకాశం ఉంటుంది. స్వామివారి పుట్టింది ఆ ఇంట్లోనే అండి. అదేవిధంగా మనకి భారతదేశంలో ఉన్న పంచమాధవ క్షేత్రాల్లో ఒకటైన కుంతి మాధవ స్వామి క్షేత్రం కూడా పిఠాపురంలోనే మనకి ఉందండి. ఇక్కడ స్వామివారిని కుంతి మాధవుడు అని పిలుస్తారు. అదేవిధంగా పెళ్ళిళ్ళ దేవుడని కూడా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా మనకి కుంతి మాధవ స్వామి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందండి. దాంతోపాటు మనకి 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి క్షేత్రం అంటే సర్పవరం భావనారాయణ స్వామివారి టెంపుల్ అండి. మనకి పిఠాపురం నుండి సుమారుగా ఒక 12 కిలోమీటర్ల దూరంలో సర్పవరం ఉంటుంది. అక్కడ కూడా స్వామివారిని మీరు దర్శించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి కాకినాడ దగ్గర ఉన్న కొవ్వూరు వారాహి అమ్మవారిని కూడా మీరు దర్శించడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటు మనకి పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామం సుమారుగా 9000 సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ క్షేత్రానికి. ఇక్కడ స్వామివారిని ఎవరు చూస్తే వారంత ఎత్తులో ఇక్కడ స్వామివారి దర్శనం అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఎవరైతే అన్నవరం క్షేత్రానికి స్వామివారి యొక్క దర్శనానికి కానీ లేదా సత్యనారాయణ స్వామివారి వ్రతానికి కానీ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మీకు సమయం ఉంటే ఈ క్షేత్రాన్ని కూడా దర్శించండి. దాని తర్వాత మీరు పిఠాపురంలో కానీ లేదా సామర్లకోటలో కానీ మీరు ట్రైన్ ఎక్కి మీ యొక్క ప్రాంతానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.